నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత తీసుకోవాలి. అనకాపల్లి నియోజకవర్గ పార్టీ శ్రేణులకు టీడీపీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం. కాకినాడ రామారావుపేట పట్టణ ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం. చిన్నారులకు చుక్కలు వేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. కూటమి పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయన్న వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. మహిళలకు ఇంట్లోనూ బయట రక్షణ లేదని ఆరోపణ. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో 7 ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు కార్యకర్తపై ఉందని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం లేఅవుట్లో అనకాపల్లి నియోజకవర్గ ముఖ్య నేతలు కార్యకర్తలతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ నాయకులు ప్రజలతో మమేకమవుతూ ఉండాలని, కార్యకర్తల మనోభిష్టం మేరకే ముందుకు వెళ్లాలని సూచించారు. గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాలపై ప్రజల్లో చర్చ జరగాలని అన్నారు. సూపర్ 6 వంటి పథకాలను అమలు చేస్తున్నామని, గ్రామ స్థాయిలో ప్రతి కార్యకర్త పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత తీసుకోవాలని అన్నారు. మీ ఉత్సాహం చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. నేను ఎప్పుడు చెప్తాను, తెలుగుదేశం పార్టీ అనేది మామూలు వ్యవస్థ కాదు. ఎవడైనా మనతో పెట్టుకుంటే వాడు ఫినిష్ అయిపోతాడు తప్ప అంత ఈజీగా మనం వదిలిపెట్టాం. అనకాపల్లి ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి కంచు కోట, దాంట్లో అనుమానం లేదు. అయితే మనం కూడా ఎన్నికల్లో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. ఈసారి ఎన్నికలు రాకమునిపే ఒక ఆలోచన చేశాం. ఈ రాష్ట్రంలో ఒక దుష్ట పాలన ఉంది. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి. ఆ సమయంలో స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి జనసేన అధినేత పూర్తిగా సహకరించడం, ఆ తర్వాత మనం ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలంటే బీజేపీ కూడా అవసరం. ముగ్గురం కలిసి పోటీ చేస్తే తప్ప రాష్ట్రాన్ని కాపాడుకోలేమని ముందుకు పోయాం. అయితే చాలా ఎన్నికలు చూశాను, కానీ 2024 ఎన్నిక నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు అలాంటి ఎన్నిక. దానికి కారణం మీరందరిలో కూడా బాగా పూర్తిగా ఛార్జ్ అయిపోయారు. పక్కన చూడలా ఒకటే ఆలోచించారు, ఈ రాక్షసులు పోవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, అదే ధ్యేయంతో ముందుకు పోయారు. దాంతో ఎన్నో విక్టరీస్ చూశాను, కానీ ఈసారి గెలుపు మాత్రం నా జీవితంలో చూడలేదు. పోటీ చేసిన వాళ్ళల్లో 94% స్ట్రైక్ రేట్ రావడం ఇది ఒక హిస్టారికల్ చరిత్ర. ఇప్పుడు నేను చూస్తే అప్పటికి ఇప్పటికీ ఇంకా కొంచెం పెరిగింది, ఓట్లు పెరిగాయి. దానికి కారణం మీరందరూ పనులు చేయడం. నేను కూడా మీరు చూస్తే ఒక పక్క సంక్షేమం, సూపర్ 6 అన్నాం. సూపర్ 6ని సూపర్ హిట్ చేయడమే కాకుండా ఊహించిన దానికంటే ఎక్కువ చేయగలుగుతున్నాం. ఇంకా నిరంతరం కూడా ముందుకెళ్తాం. నేను ఎన్నోసార్లు చెప్పాను, నా ఆలోచన ఒకటే, మనం కష్టపడేది ప్రజల కోసం, నిరంతరం ప్రజల్ని ఎంపవర్ చేసుకుంటూ ముందుకు పోవాలి. అందుకని నేను ఏమాత్రం కూడా ఎన్ని ఇబ్బందులున్నా చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ముందుకు పోయాం. ఇంకొక పక్కన మన బ్రాండే మీరు చూస్తే అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, ఇంకొక పక్క అభివృద్ధి. అభివృద్ధిలో మీరు చూస్తే గడిచిన 1.5 సంవత్సరాల్లో దగ్గర 18 నెలల్లో 21 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చిందంటే అది మన బ్రాండ్. ఈ రెండు వచ్చిన తర్వాత నేను సుపరిపాలన, నేను ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాను. నన్ను చూడంగానే ప్రతి ఒక్కరిలో ఒక నమ్మకం వస్తుంది ఇండస్ట్రీలో. మొన్నే విశాఖపట్నంలో మీరు చూశారు. అందులో మీరు చూస్తే ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడాం.
ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నాం. నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ డెలివరింగ్ గవర్నెన్స్ అంటే స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అంటే ఎవరు ఎక్కడున్నా రియల్ టైంలో ఏ పని కావాలన్నా చేసి పెట్టే బాధ్యత, ఒక్క రూపాయి అవినీతి లేకుండా సేవలు అందించే బాధ్యత ఈ ప్రభుత్వం ఇస్తామని చాలా స్పష్టంగా నేను హామీ ఇచ్చాను. రాబోయే 1 సంవత్సరంలో మీరు చూస్తారు, అన్ని సర్వీసులు ఆన్లైన్లో ఉంటాయి, ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి, ఎక్కడా లిటిగేషన్ ఉండదు. ఎవడైనా భూ కబ్జా చేస్తే అక్కడనే పాచేస్తాం తప్ప వాడిని వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. కాకినాడ రామారావుపేట పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చుక్కలు వేసే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రి, ప్రజాప్రతినిధులు, అధికారులు చిన్నారులకు చుక్కలు వేశారు. రాష్ట్రంలో 54 లక్షల మందికి పైగా 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసేలా వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేసిందని తెలియజేశారు. జిల్లాలో అందుబాటులో 98,99,300 డోసులున్నాయని తెలియజేశారు. 22, 23 తేదీల్లో ఇంటింటికి 76,534 బృందాలు వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని తెలియజేశారు. మిత్రులారా, 1900 పోలియో మహమ్మారి ఏ రకంగా ప్రపంచాన్ని, మన దేశాన్ని కూడా అతలాకుతలం చేసిందో మనకు తెలుసు. కొన్ని లక్షల మంది పోలియో వైరస్ కారణంగా పక్షపాతం బారిన పడి జీవితాంతం మంచానికే పరిమితమై ఆ కుటుంబాలకి, సమాజానికి కూడా భారంగా మారిన పరిస్థితులు ఉండేవి. ఆ నేపథ్యంలో పోలియోని సమూలంగా నిర్మూలించడం కోసం అంతర్జాతీయంగా, జాతీయంగా చేసిన అనేక ప్రయత్నాల్లో పోలియో వ్యాక్సిన్ వేయడం మొదలుపెట్టాం. మన దేశంలో 1980లో ప్రతి సంవత్సరం సగటున 3,50,000 మంది పోలియో వైరస్ బారిన పడి ఒక జీవోత్సవంలాగా జీవనం సాగించే పరిస్థితులు ఉండేవి. తదనంతరం ప్రభుత్వాలు తీసుకున్న చర్యల కారణంగా పోలియో పూర్తిగా నిర్మూలించబడి భారతదేశం పూర్తిగా 2014లో పోలియో రహిత రాష్ట్రంగా గుర్తించబడింది, డిక్లేర్ చేయబడింది. ఇక మన రాష్ట్రానికి వస్తే 2008లో చిట్టసారిగా ఇదే కాకినాడలో పోలియో కేసు వచ్చింది. దాని తర్వాత ఎప్పుడు కూడా రాష్ట్రంలో పోలియో రాలేదు. దేశంలో ఎక్కడ కూడా, ఏ రాష్ట్రంలో కూడా రాలేదు. మరి ఎక్కడ పోలియో లేనప్పుడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు కదా పోలియో టీకాలు. పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల వయసు దాకా మొదటి వారం, రెండో వారం, 6వ వారం, 10వ వారం, 16 నెలలకి టీకాలు 5 సార్లుగా వేస్తున్నారు. మరి కొత్తగా ఇప్పుడు ఎందుకు వేయాలని అనుమానాలు రావచ్చు. టీకా పూర్తిగా మన దేశంలో నిర్మూలించబడినప్పటికీ మన పొరుగు దేశమైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో వైల్డ్ పోలియో వైరస్ ఆనవాళ్లు కనిపించిన నేపథ్యంలో ఇటీవల కాలంలో యూరోపియన్ దేశమైన జర్మనీలో కూడా ఒకరు పోలియో బారిన పడిన నేపథ్యంలో దేశంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై పొరుగు దేశం నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వైరస్ మన దేశానికి రాకుండా ఉండడం కోసం మరింత జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పటికే ఇస్తున్న ఓపీవీ ఏదైతే ఉందో దానికి అదనంగా BOPV పుట్టినప్పటి నుంచి 0 నుంచి 5 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకి 2 చుక్కల ఓరల్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఏ కారణాల చేతైనా కొత్తగా వస్తున్న వైల్డ్ పోలియో వైరస్ కారణంగా ఆ పోలియో బారిన పడకుండా కాపాడుకునే ప్రయత్నం. పోలియో మీద పెడుతున్న ఒక ప్రతి రూపాయి ఖర్చు, ఎందుకంటే వ్యక్తి అనారోగ్యంతో మంచానికి పరిమితం అయితే ఆ కుటుంబం మీదే ఆర్థిక భారం కాకుండా సమాజం మీద కూడా ఆర్థిక భారం పడుతుంది.
₹1 ఇవాళ మనం నిర్మూలించడానికి ఖర్చు పెడితే నిర్మూలించిన తర్వాత దానికి ₹40 ఆదాయం వస్తుంది. పోలియో అంటే ఆరోగ్యం అనేది అంత ఇంపార్టెంట్. రాష్ట్రాన్ని సన్ రైజ్ స్టేట్ గా మారుస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం క్రైమ్ రైజింగ్ స్టేట్ గా మార్చిందని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. కూటమి పాలన మొదలైనప్పటి నుంచి దాడులు, అత్యాచారాలు, హత్యలు, భూ కబ్జాలు, ఆర్థిక నేరాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. ఈ ప్రభుత్వం మహిళల రక్షణను గాలికి వదిలేసిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని తీవ్ర విమర్శలు చేశారు. వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ ని సన్ రైజింగ్ స్టేట్ గా మార్చుతామని చెప్పారు. కానీ ఈ రోజు ఈ 18 నెలల్లో మనకు అర్థమైంది ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ ని క్రైమ్ రైజింగ్ స్టేట్ గా మార్చేశారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాడులు, అత్యాచారాలు, హత్యలు, అలాగే భూ కబ్జాలు, ఆర్థిక నేరాలు ఎంతగా పెరిగిపోతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. అంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. ఈ విషయాన్ని ముందు నుంచి కూడా మేము చెప్తూ ఉన్నాము. అదే విషయాన్ని నిజం చేస్తూ మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా అదే విషయం డేటాతో సహా బయటపడింది. ముఖ్యంగా అమిత్ షా గారు లేఖ రాశారు చంద్రబాబు నాయుడు గారికి. దానిలోనే అర్థమవుతుంది ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో మహిళల రక్షణ అనేది గాలి కొదిలేశారు, ప్రజల రక్షణ అనేది ఎంత దారుణంగా గాలి కొదిలేశారు. ఈ రాష్ట్రంలో తీసుకుంటే నేరాలకు, క్రూరాలకు అంటే క్రూరత్వానికి అడ్డాగా మారిపోయింది ఈ కూటమి పాలనలో. నేరస్తులు, దోపిడీదారులు, అత్యాచారాలు చేసేవారు, హత్యలు చేసేవారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా షెల్టర్ జోన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు మారిపోయిన పరిస్థితి. నేరస్తుల వలన క్రైమ్ రేట్ పెరగడమే కాకుండా ఈ నేరస్తుల్లో ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉండడం అత్యంత దురదృష్టకరం, అత్యంత సిగ్గుచేటు. ఈరోజు తీసుకుంటే మంత్రుల తాలూకా పిఏలు, మంత్రుల తాలూకా అనుచరులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ అనుచరులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళ వల్లనే ఈరోజు మహిళలకి రక్షణ లేని పరిస్థితి మనం అడుగడుగునా చూస్తూ ఉన్నాం. అంత దారుణంగా విచ్చలవిడిగా అఘాయిత్యాలు, అత్యాచారాలు, వేధింపులు తెలుగుదేశం పార్టీ నాయకులే ఎక్కువగా చేస్తూ ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వాళ్ళు అమలు చేస్తూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కడం వలన ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం గమనిస్తూ ఉండే పరిస్థితి. ఈ 18 నెలల్లో గతంలో ఎన్నడూ లేనట్టుగా క్రైమ్ రేట్ పెరిగిపోయింది, శాంతి భద్రతలు క్షీణించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఈ రాష్ట్రంలో ఈ గత ఏడాదిలోనే 1458 మహిళల మీద రేపులు అంటే అత్యాచారాలు చేయడం జరిగింది. అలాగే వేధించబడిన మహిళలు 5035 మంది మహిళలకు వేధించడం జరిగింది. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటున్న జిల్లాలోనే మహిళల మీద 11% నేరాలు పెరిగాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న అతని నీడలో కూడా మహిళలకు రక్షణ లేదు. ముఖ్యమంత్రి సాక్షిగా మహిళల మీద నేరాలు, ఘోరాలు ఇంతగా జరుగుతున్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.